నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరండి? వీరు వారని కాదు, దేవుని మందిరము కట్టబడాలి. ఎక్కడ? క్రీస్తనే బండ మీద పాదములు నిలిపి మందిరము కట్టబడాలి. మనం భౌతిక సంబంధంగా ఇటుకలతో కట్టే మందిరాలను కౌంట్ చేసుకుంటాం. అవి పరిగణలోనికి రావు. 150 కోట్లు పెట్టి కరుణాపురంలో, ఆయన పేరు ఏదో ఉంటుంది, పాస్టర్ గారి పేరు, పాల్సన్ రాజు గారు పెద్ద మందిరం కట్టాడు. పరలోకం వస్తుందా? రాదు. మరి పరలోకం పోయే మందిరం ఏది? మనమే. అందుకనే